మహాగణాధిపతే నమః, శివాయ గురువే నమః, శ్రీ కామేశ్వరి దేవి నమః. 99 టీవీ ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూన్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో కుజుడు, వృషభంలో రవి, బుధ, శుక్ర, గురువులు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు, అలాగే చంద్రుడు మీనం, మేషం, వృషభం, మిథున రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ముడిపడిన వ్యవహారాల్లో స్పష్టత ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు, వ్యవహారాలు సానుకూలపడతాయి. అనాలోచిత నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంతాన యోగక్షేమాలపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తారు. ముఖ్యంగా ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మాట తీరు పట్ల జాగ్రత్త వహించడం చెప్పదగినది. వ్యాపారస్తులకు లాభాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. వ్యాపార సంబంధమైన విషయాలు నిశ్చితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, నూతన వ్యాపారాలు కలిసొచ్చే కాలమని చెప్పవచ్చు. ప్రభుత్వపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే ఈ వారం సమస్యపోతాయి. విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అయితే ఎక్కువ శ్రమించవలసి వస్తుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. రావాల్సిన ధనం చేతికి వస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. వృత్తి యందు బాధ్యత పెరగడంతో పాటు సమయానికి విశ్రాంతి కూడా తీసుకోవాలి. విదేశాల్లో మీరు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి ఉద్యోగం సంప్రాప్తిస్తుంది. సంతాన పురోగతి బాగుంటుంది. చిట్టీల వల్ల, ఫైనాన్స్ వ్యాపారాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించండి. ఆత్మీయుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీరు మంచితనంగా మాట్లాడినా వారు వేరే అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంతో కాలంగా మీరు దర్శించుకోవాలి అనుకున్న ప్రదేశాలు, ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈ రాశివారు కాలభైరవ రూపు ధరించడం, అలాగే ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 5, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి గాను ప్రయత్నాలు మరింతగా ముమ్మరం చేస్తారు. రావాల్సిన ధనం చేతికి వస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మనోధైర్యం చాలా ముఖ్యం ఈ రాశి వారికి ఈ వారం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తిరీత్యా ప్రయాణాలు, విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. తద్వారా లాభపడతారు. గ్రహగతుల రీత్యా వృత్తి, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్, ప్రమోషన్ సూచిస్తున్నాయి. ఉద్యోగం మారాలని నిర్ణయించుకుంటారు. మీ అభిప్రాయానికి విలువలేని చోట పనిచేయడం అనవసరమని భావిస్తారు. ఇది కొంతమంది విషయంలో మాత్రమే. పెద్దల ఆశీస్సులు, మంచి సలహాలు, సంప్రదింపులు, ఆర్థిక ప్రయోజనాలు మీ జీవితానికి ఉపయోగపడే విషయాలని చెప్పవచ్చు. షేర్లు, చిట్ ఫండ్లు, ఉమ్మడి ఖాతాలు మున్నగు వాటి చిక్కులు రావచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. పనిలో నైపుణ్యం గల వ్యక్తుల సహాయ సహకారాలు అందిస్తారు. సహోద్యోగులతో అనుబంధం మెరుగుపడుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సంతానం, విద్యా విషయంలో మిత్రుల సలహాలు ఎంతో ఉపయోగపడతాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేయవలసి వస్తుంది. మీకు ఇష్టం లేకపోయినా ఆత్మీయుల సమక్షంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయ వ్యయాలు సమతుల్యత లేకపోయినా ఏ ఇబ్బంది లేకుండా డబ్బు సర్దుబాటు అవుతుంది. దైవానుగ్రహం వల్ల పనిలో ఆటంకాలు ఎదురైనా వాటిని పూర్తి చేయగలుగుతారు. ప్రతినిత్యం గణపతికి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు. సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు బ్లూ. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారికి ఈ వారం వినోద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులేవి ఏర్పడవు. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. సంస్థలో మీరు ఆశించిన మార్పు పొందగలుగుతారు. ఓర్పుతో నేర్పుతో అందరితో కలిసి పనిచేసే ధోరణి అలవర్చుకోవాలి. మీ స్థానాలను మరిచి అందరినీ ఆదరిస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. కుటుంబ పురోభివృద్ధి, వ్యక్తిగత పురోభివృద్ధి బాగుంటుంది. మొదలుపెట్టిన అన్ని కార్యక్రమాలలో సంతృప్తికరమైన ఫలితాలను అందించగలుగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఉపయోగపడే విషయాలను సకాలంలో తెలుసుకొని లాభపడతారు. సంగీత సాహిత్యాల పట్ల విశేషంగా అభిరుచి కనబరుస్తారు. రైతులకు అకాల వర్షాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తిలో మీరు చూపించే నైపుణ్యాన్ని గాను మంచి అభివృద్ధి సాధిస్తారు. అధికారులతో సహోద్యోగులతో స్నేహభావంతో మెరుగుతారు. నూతన ఉద్యోగ విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. పనియందు నిర్లక్ష్యం వహించి అధికారుల ద్వారా చిక్కులు తెచ్చుకోకండి. మీకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకోవద్దు. రాజకీయం, విద్య, పన్నులు, న్యాయ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. భూమి, వాహన, యంత్ర, గృహ సంబంధమైన కొనుగోలు ఒప్పందాలు సానుకూలపడతాయి. వైద్య విద్యకు సంబంధించిన విషయాలు అనుకూల సమయం చెప్పవచ్చు. చదువుపై దృష్టి సారించాలి. కొన్ని పనుల కోసం నిబంధనలను అతిక్రమించవలసి వస్తుంది. మిత్రులతో వివాదాస్పద స్థలాన్ని సందర్శిస్తారు. మౌఢ్యం వల్ల కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఈ రాశివారు మంగళవారం అలాగే శనివారం నాడు హనుమాన్ ఒత్తుతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కాలభైరవపు మెడలో ధరించాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 3, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎల్లో. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిదానంగా నింపాదిగా వ్యవహరిస్తే లాభపడతారు. ఆర్థికపరమైన సర్దుబాట్లు చేసుకోవడంలో కష్టతరంగా అనిపిస్తుంది. కోపతాపాలకు దూరంగా ఉండడం చెప్పదగింది. ముఖ్యమైన పత్రాల మీద సంతకాలు చేసేటప్పుడు 1-2 సార్లు చదివి అర్థం చేసుకుని సంతకం చేయడం అనేది చెప్పదగిన సూచన. సంతాన పురోగతి బాగున్నప్పటికీ వాళ్ళు చదువుకుందామన్న చదువుకి ధనాన్ని చేకూర్చగలమా లేదా అనే అటువంటి ఆందోళన, ఇబ్బంది ఏర్పడుతుంది. దైవబలంతో ముందుకు సాగండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారంలో తాత్కాలిక భాగస్వాములను చేకూర్చుకుంటారు. కొత్త వ్యాపారాలు, వ్యవహారాలు, విద్యా సంబంధమైన విషయాలకు, ఉద్యోగ సంబంధించిన ఇంటర్వ్యూలకు అభ్యర్థనను సమర్పించడానికి అనుకూలమైన కాలమని చెప్పవచ్చు. స్నేహితుల సహకారం పూర్తిగా లభించడం వలన కొన్ని కార్యక్రమాల్లో విజయం చవిచూస్తారు. ప్రభుత్వం నుండి రావాల్సిన ఏరియల్స్, బోనస్ అందుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. సమాజంలో జరిగే కొన్ని సంఘటనల ప్రభావం వలన మంచివారు కూడా వారి సిద్ధాంతాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే బాటలో మీరు కూడా పయనించవచ్చు. ప్రజల్లో మీ పరిపతిని ఉపయోగించుకొని అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతాయి. ఈ విధమైన దుష్ప్రచారాలు చేయడం వలన ఏ ప్రయోజనం ఉండదని బైరవర్గం వారు గ్రహిస్తారు. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలను కూడా వహించాలి. దృష్టి, చర్మ సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అధిక శ్రమలను పంచుకోవడానికి నమ్మకస్తులైన వారిని ఎన్నుకొని బాధ్యతలను అప్పగించండి. రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి చేదు అనుభవాలు ఎదురవుతాయి. వస్తుంది అనుకున్న సీటు రాకుండా పరాయి వాళ్ళకి పోయిందే అని బాధపడతారు. భవిష్యత్ బాగుంటుంది. సమయానుగుణంగా వ్యవహరించడం వలన లాభం చేకూరుతుంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 4, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పనులు నిదానంగా సాగినప్పటికీ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లదు. మనీ రొటేషన్ స్కీమ్స్కు దూరంగా ఉండడం చెప్పదగింది. కుటుంబంలో స్వల్పమైన మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి. ఉన్నతికి ఉపకరించే అంశాల పట్ల అధిక శ్రద్ధను కనబరచవలసి ఉంటుంది. కొనుగోలు, అమ్మకాలు సంబంధమైన విషయాల్లో మెలకువలు అవసరం. ప్రధానంగా
ప్రజా సంబంధమైన బాంధవ్యాలు ముడిపడి ఉన్న వృత్తి ఉద్యోగాల్లో వారికి ఆర్థిక అనుకూలత గలదు. అనుకున్న పనులు సవ్యంగా జరగడానికి ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగవలసి వస్తుంది. సంతానం మీరు చెప్పినట్టు వినకపోవడం వలన అశాంతి కలుగుతుంది. తెలిసిన వాళ్ళ ద్వారా సులభంగా కావాల్సిన పనులను ఇతరుల ద్వారా ధనవ్యయం చేసి సాధిస్తారు. ఎగుమతి దిగుమతి సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి. వ్యాపారాల్లో రొటేషన్స్ బాగుంటాయి. వ్యాపారంలో భాగస్వాముల స్వంత వాడకం ఎక్కువ అవుతుంది, మీ వాడకం తక్కువ అవుతుంది. మీకు రావాల్సిన ధనం మాత్రం చేతికి అందదు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించకపోవడం వల్ల, ఇతరుల మీద మీకున్న అతి నమ్మకం వల్ల ఇలాంటి చేదు సంఘటనలు జరిగే పరిస్థితి గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాల విషయంలో మౌఢ్యం వల్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం మీ మానసిక బాధకు కారణమవుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. అమ్మకాలకు కొనుగోలుకు సంబంధించిన విషయాలు బాగుంటాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చినా అది అమలు కావడానికి సమయం పడుతుంది. మనం ప్రతి విషయాన్ని 1-10 సార్లు కష్టపడాల్సి వస్తుంది. మిగతా వాళ్ళు కష్టపడకుండానే వాళ్ళ ఫలితాలు వాళ్ళకు వస్తున్నాయని కొంత మానసిక ఆందోళన పడతారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. పోటీలో గెలిచి మీ సత్తాను చాటుకుంటారు. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ప్రతినిత్యం గణపతికి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం గాను అవకాశాలు కలిసి వస్తాయి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వీసా, పాస్పోర్ట్ వంటి అంశాలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనవసరమైన విషయాల్లో కాలయాపన చేస్తున్న వారిని దారిలో పెడతారు. ఆర్థిక స్థితిగతులపైన ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఆహార ఆరోగ్య సూత్రాలను తూచా తప్పకుండా పాటించడం అనేది చెప్పదగినది. అధికంగా శ్రమిస్తారు. అయినప్పటికీ ఫలితాలను మాత్రమే సాధిస్తారు. మధ్యవర్తిత్వం వహించి ఒకానొక కార్యక్రమాన్ని సానుకూలపరుస్తారు. వినోద కార్యక్రమాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మికంగాను వ్యాపారపరంగాను మనసుకు తోచినట్లు చేస్తారు. ప్రతి విషయానికి ఆందోళన పడడం, భయపడడం మంచిది కాదు. భవిష్యత్తు బాగుంది. ఉద్యోగంలో ఉన్నవారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసిక సంతోషం, ధైర్యం కలుగుతుంది. ఏ విషయంలో కూడా ఇబ్బంది లేదని భావిస్తారు. అమ్మకాలు కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మీ ద్వారా సహాయం పొందిన వ్యక్తులు ఉన్నత స్థానాలు పొందుతారు. పెట్టుబడి ఖర్చు అభివృద్ధికి భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ఎంత కష్టపడితే అంత ఫలితం. ఆహార విషయంలో తగు జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. సంతాన విద్యా విషయాల మీద దృష్టి పెట్టండి. ఈ వారం మొత్తం మీద కాస్త అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశివారు మంగళవారం మరియు శనివారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. అలాగే ఆంజనేయ స్వామి డాలర్ మెడలో వేసుకోవడం మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు బాగున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఒక రకమైన స్పష్టత ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా మీ స్థానాన్ని పెంచుకోగలుగుతారు. ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని పొదుపుగా క్రమశిక్షణగా జీవితాన్ని గడుపుతారు. ఆర్థికంగా ఒత్తిడి ఉన్నప్పటికీ అందుకు తగ్గిన విధంగా ఆదాయం ఉంటుంది. ఇతరులు మీ ప్రాధాన్యతను తగ్గించే యత్నాలు ఫలించవు. ఈ విషయంలో అనవసరమైన ఆందోళన చెందుతారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్త, అభద్రతా భావంతో వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాలు సానుకూలపడతాయి. రాజకీయ పరిచయాలు లాభిస్తాయి. కష్టమైన కార్యక్రమాలు కూడా శ్రమించి సానుకూలపరచుకోగలుగుతారు. ఫర్నిచర్, స్టేషనరీ, వస్త్ర వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్, బేకరీలు, హాస్టల్ నడిపే వాళ్ళకి మొదలైనవి అనుకూలంగా ఉన్నాయి. సంతాన పురోగతి బాగుంటుంది. వారు మెరిట్ మార్కులు సాధిస్తారు. రకరకాల ఆలోచనలు పక్కన పెట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన దృష్టి సారిస్తారు. అలాగే ధనాన్ని కూడా బాగా ఖర్చు చేస్తారు. ఉమ్మడిగా ఏ కార్యక్రమాలను చేపట్టినా కలిసి రావు. ఆరోగ్యం బాగుంటుంది. గతంలో అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కొంత అనుకూలత ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వ్యవసాయ రంగం, కళారంగం వారికి
అనుకూలమైన సమయాన్ని చెప్పవచ్చు. సాఫ్ట్వేర్, టెక్నికల్ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న అభివృద్ధి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి స్థిరాస్తి వృద్ధి అయ్యే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు కాషాయం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాదాస్పద విషయాలు దూరంగా ఉండండి. వ్యక్తిగత విషయంలో ఇతరుల జోక్యానికి అడ్డుకట్ట వేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపాన్ని సంతరించుకుంటాయి. బంధుమిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారం అవుతాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఉద్యోగం దొరికే పరిస్థితి గోచరిస్తోంది. ఆర్థిక ప్రణాళికలు నూతనమైన రూపురేఖలను దిద్దుకుంటాయి. రావాల్సిన బాకీలు కొంతవరకు వస్తాయి. రుణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చెవి, ముక్కు, గొంతు సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటారు. రుణాలు చాలా వరకు తీరుస్తారు. మీ ఏకాగ్రతకు భంగం జరుగు విధంగా చిన్న సమస్యల నుండి పెద్ద సమస్యల వరకు అన్నిటినీ స్వయంగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనసులోని బాధను బయటికి వెల్లడి చేయడమే కొన్ని సందర్భాల్లో మంచిదని గ్రహించండి. లౌకిక ప్రయోజనాల కన్నా ఆరోగ్యం ముఖ్యమని గ్రహించండి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆత్మసంతృప్తి కలుగుతుంది. దూర ప్రాంతాల నుండి అనుకూలమైన సమాచారం అందుకుంటారు. కొన్ని సంఘటనలు మీ మనసుకు తీరని బాధను కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. గృహంలో ప్రశాంత వాతావరణం కరువవుతుంది. ఎంతసేపు ఇంటికి రాకుండా ఆఫీస్, వ్యాపారం చూసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఎక్కువ సమయం అక్కడే కాలక్షేపం చేద్దాం అనేటువంటి ధోరణి పెరుగుతుంది. ధనాన్ని, సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఈ వారం కొన్ని ముఖ్యమైన విషయాలలో స్త్రీలతో విభేదాలు ఏర్పడే విధంగా గ్రహస్థితి గోచరిస్తోంది. ఈ రాశి వారికి అర్ధాష్టమి శని నడుస్తున్న వలన శనికి తైలాభిషేకం, జపం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు గోధుమ రంగు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆదాయాన్ని పెంచుకోవాలని అన్ని మార్గాలను సమర్థవంతంగా చేసుకోగలుగుతారు. కారణం లేని చికాకులు వేధిస్తాయి. మానసిక ఉల్లాసానికి, ఆధ్యాత్మిక పట్ల మక్కువ చూపుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి, స్థానం మెరుగుపడుతుంది. పెరిగిన మీ స్థానాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నామే, సంతోషించలేకపోతున్నామే అనే అటువంటి బాధ మీ మనసులో ఉంటుంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభించే విషయంగా గోచరిస్తోంది. ఏది ఏమైనా చిన్న చిన్న సమస్యలే ఎక్కువగా బాధిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా లేదు. చిన్న చిన్న కారణాల వల్ల మీరు ఒప్పుకున్న కాంట్రాక్టులు సకాలంలో పూర్తి చేయలేకపోతారు. అందువల్ల రావాల్సిన లాభాలు తగ్గే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. విందులు, వినోదాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. రుణాలకు సంబంధించిన చికాకులు తొలగిపోతాయి. స్త్రీల వలన కొన్ని ప్రయోజనాలు లాభిస్తాయి. ఈ వారం గృహంలో ఖర్చులను తగ్గించడానికి చేసే ప్రయత్నాలు ఫలించవు. సోదర సోదరి వర్గీయుల నుండి, స్నేహితుల నుండి వినూత్న రీతిలో రాజీ ప్రయత్నాలు వస్తాయి. కొన్ని ప్రయోజనాలను అందరితో కలిసి పంచుకోవడానికి సిద్ధపడతారు. ఆరోగ్యపరంగా నిలదొక్కుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు. మానసికమైన ఉత్సాహాన్ని తిరిగి తెచ్చుకుంటారు. మూఢమి ప్రభావం వలన శుభకార్యాల విషయంలో స్తబ్దత ఏర్పడుతుంది. ఈ రాశివారు కాలభైరవ రూపు ధరించడం, అలాగే ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితాలు అందుకు తగిన విధంగా ఉండవు. అయినప్పటికీ ఉత్సాహవంతంగా కార్యక్రమాలను సానుకూలపరచుకోవడానికి గాను కృషి ఎక్కువగా చేస్తారు. దానివల్ల మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. ముఖ్యమైన ప్రతి విషయంలోనూ అన్ని విధాల జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యపరంగా నలతగా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల అప్రమత్తతో వ్యవహరించండి. దూర ప్రాంత ప్రయాణాలు ఈ వారం చేయకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి.
ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. జ్యువెలరీ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు గడ్డు కాలం అని చెప్పవచ్చు. నమ్మకంగా పనిచేసే వారిని చెడుగొట్టే వ్యక్తులు మరో సమస్యగా మారతారు. వ్యాపారస్తులు మెలకుతో వ్యవహరించాలి. పెట్టుబడులకు సంబంధించిన కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు సూచనలు పాటించండి. ఏకాంత జీవితానికి అలవాటు పడిన వ్యక్తులు ఎలా ఉంటారో మీ జీవితం కూడా ఈ వారం అలాగే ఉంటుంది. అనేక మందితో మీకున్న పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకే ఉపయోగపడతాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ వారం మన ఆలోచన విధానమే మన శత్రువు అని తెలుసుకోండి. నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో దానిని ఆపేయండి. ప్రతిదీ పాజిటివ్గా ఆలోచించండి. భగవంతుడు మనకు మేలు చేస్తాడు. మనకు మంచి రోజులు ఉన్నాయి, కష్టపడుతున్నాం, తగిన ఫలితం కూడా వస్తుందని అనేటువంటి ధోరణిలో మీరు ఆలోచనలు చేస్తే మీకు అన్ని విధాలుగా మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. మీ వాహనం, ఇల్లుకు సంబంధించిన విషయాలు, అవసరమైన సామాగ్రి మీకు అతి దగ్గరి అంటే భార్య, కొడుకు, కూతురు మొదలైన వారి పేరు మీద ఉండడం అనేది మంచిది. ఎందుకంటే ఇంతకు మించిన నమ్మకస్తులు దగ్గర వారు లేరని తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుని మంచి ఉద్యోగం సంపాదిస్తారు. వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. సమయానికి విశ్రాంతి తీసుకోవడం కూడా అంతే అవసరమని గ్రహించండి. విద్యార్థులకు మీరు ఆశించినంత ఫలితాలు రాకపోవచ్చు. ఆందోళన చెందకండి. మార్కుల కంటే టాలెంట్ విషయంలో ముందుంటారు. వాటిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు కాషాయం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక స్థితిగతుల్లో చెప్పుకోదగిన ఇబ్బందులేమీ ఏర్పడవు. పాత సమస్యలే కొత్త కోణంలో తారసపడతాయి. సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. ఈ వారం ప్రజా సంబంధాలను మరింతగా వృద్ధి చేసుకోవడం గాను నూతన ప్రక్రియ అవలంబిస్తారు. కారణం లేని చికాకులు కుటుంబంలో అప్రశాంతకు కారణమవుతాయి. వ్యాపార సంబంధమైన విషయాల్లో లాభాలు, రొటేషన్స్ బాగుంటాయి. వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తారు, ఫలిస్తాయి కూడా. ముఖ్యమైన కార్యక్రమాల గురించి ప్రాథమిక చర్చలు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. సహోద్యోగులు, ఇతర సిబ్బందికి మీ మనస్తత్వం అర్థం కాక ప్రస్తుతం మిమ్మల్ని అంటిపెట్టుకునే ఉంటారు. గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండడం మేలని గ్రహించండి. విద్యా సంబంధమైన విషయాల్లోనూ, వైద్య విద్యకు సంబంధించిన విషయాల్లోనూ మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. మంచి కళాశాలలో సీట్ లభిస్తుంది. సంతాన సంబంధమైన విషయాలు బాగుంటాయి. వాళ్ళు ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలబడతారు. వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. మీ ఆర్థిక స్థితి పురోగతిలోనే ఉన్నా ఫలితాలు చేతికి అందే అవకాశాలు లేదు. విధిలేని పరిస్థితుల్లోనూ కొన్ని ఇష్టమైన కార్యక్రమాలు కూడా వాయిదా వేస్తారు. అనుకూలమైన పత్రాలు కొత్త ఆశలకు, ఆలోచనలకు దారితీస్తాయి. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. గ్రీన్ కార్డ్ సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలపడతాయి. మనం ఒక స్థానంలో ఉండి కుటుంబాన్ని ఆదుకోవాలి, మన వాళ్ళని పైకి తీసుకురావాలన్న భావనలో ఉండడం మంచిది. సెల్ఫిష్గా ఉండడం వలన భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 7, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నీలం. తదుపరి మీన రాశి. మీన రాశి వారు ఈ వారం సమయోచితంగా వ్యవహరించి లాభపడగలుగుతారు. మీకు రావాల్సిన సొమ్ము చాలా వరకు చేతికి వస్తుంది. చెల్లింపులు కూడా సకాలంలో చెల్లిస్తారు. మాట మీద నిలబడే వ్యక్తిగా పేరు సంపాదించుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ బాధ్యతలు నెరవేర్చడంలో సఫలీకృతమవుతారు. ముందుగా ప్రణాళికను రూపుదిద్దించుకొని దానికి అనుగుణంగా అడుగులు ముందుకు వేస్తారు. ప్రశాంత చిత్తంతో ఆలోచించి కీలక వ్యవహారాలను చక్కబెడతారు. విందు వినోదాలలో పరిమితిని పాటించండి. ప్రముఖులను కలవడం కోసం అధిక సమయం వెచ్చించవలసి వస్తుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఖర్చులు కూడా అందుకు రెడీగా ఉంటుంది.
ఖర్చు పెట్టేస్తారు. చేతిలో మళ్ళీ నిల్ బ్యాలెన్స్. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది చాలా కాలం నుండి. దానికి ఏలినాడ్స్ అనే కారణం. ఎక్కడా కానీ సేవింగ్స్ ఉండవు. సంపాదన లేదా అంటే ఉంది, కానీ మనకిది సంపాదించాం, ఇది కొనుక్కున్నాం అని చెప్పుకోదగిన స్థాయిలో చెప్పుకోవడానికి ఏమీ కనబడదు. దీనివల్ల మానసికమైన అశాంతి కలుగుతుంది. సంతానం సంబంధమైన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా ఆడపిల్ల విషయంలో మీరు అతిగా గారాబం చేస్తున్నారన్న విమర్శలు ఎదురవుతాయి. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా ఆడపిల్లల మీద మీకున్న ప్రేమ ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది. అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్త వహించండి. అగ్రిమెంట్లు మొత్తం చదువుకుని నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాతే సంతకాలు చేయండి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రొటేషన్ చేయలేక కొన్ని పనులను ఆపవలసి వస్తుంది. చికాకులు ఎక్కువ అవుతాయి. పత్తి వ్యాపారం బాగుంటుంది. అదేవిధంగా వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు కూడా ఈ వారం బాగున్నాయని చెప్పవచ్చు. ప్రతి విషయంలో కూడా చెప్పుడు మాటలు వినకుండా వాస్తవాలను గ్రహించి నిర్ణయాలు తీసుకుని వాటిని అమలుపరుస్తారు. తద్వారా మీకు మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. క్రీడా రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుంది. వాహనాలు నడిపేటప్పుడు ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం చెప్పదగినది. శారీరకంగా ఆరోగ్యం బాగున్నప్పటికీ మానసిక ఆందోళనలు ఎక్కువ అవుతాయి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ ఆలోచించి సబ్జెక్ట్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాడ్స్ నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నీలం. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంగ్రహం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.